విశ్వక్ సేన్ తాజాగా మన ముందుకొచ్చినటువంటి చిత్రం 'గామి'. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా వరకు కొత్త కథల్ని ఎంచుకుంటూ యంగ్ హీరోలందరూ సక్సెస్ సాధించడమే లక్ష్యంగా కదులుతున్నారు. ఇలాంటి క్రమంలోనే మాస్కా దాస్‌గా పేరు పొందిన విశ్వక్ సేన్ సైతం కొత్త అటెంప్ట్‌తో మన ముందుకొచ్చి ప్రేక్షకుల్ని మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే 'గామి' సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందొచ్చింది. అయితే ఈ సినిమాతో విశ్వక్ సేన్‌కి సక్సెస్ దక్కిందా? లేదా? అనేది చూడాలి. సో ఇదివరకు కాంట్రోవర్సీలతోనే బాగా ఫేమ్ అయినటువంటి విశ్వక్ 1, 2 హిట్లు తప్ప పెద్దగా లేదు. అయితే తాజాగా 'గామి' మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా కథ విషయానికొస్తే 3 కథలు పారలెల్‌గా ఉంటాయి. అందులో విశ్వక్ సేన్ క్యారెక్టర్ చాలా డిఫరెంట్. ఆయన ఒక అఘోరగా నటించారు. ఆయన్ని ఎవ్వరు ముట్టుకొని ఒక తీవ్రమైన జబ్బుతో బాధపడుతూ ఉంటాడు. అలాగే అభినయకు సంబంధించి ఒక స్టోరీ అనేది సినిమాలో పార్ట్‌గా నడుస్తూ ఉంటుంది. అందులో విశ్వక్ సేన్ తనకున్న ఆ జబ్బును పోవాలి అంటే 36 సంవత్సరాలకోసారి హిమాలయాల్లో ఉండే ఒక అద్భుతమైన ప్రదేశానికెళ్ళి అక్కడ కొన్ని పనులు చేస్తే ఆయనకు ఆ జబ్బు పోయి ఆరోగ్యవంతుడవుతారు. ఇక ఈ క్రమంలోనే తను హిమాలయాలకి బయలుదేరతారు. ఈ ప్రాసెస్‌లోనే అతనికి చాందిని చౌదరి కలుస్తుంది. ఆమె బ్యాక్ స్టోరీ ఏంటి? చాందిని విశ్వక్ సేన్‌కి ఎందుకు హెల్ప్ చేస్తుంది? ఈ 3 కథలు కలుపుతూ దర్శకుడు అదిరిపోయే ట్విస్ట్ కూడా ఇస్తారు. అయితే విశ్వక్ సేన్ ఈ సినిమాలో తన జబ్బుని పోగొట్టుకున్నాడా లేదా? చివరికి ఏం జరిగింది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సో ఈ సినిమా విశ్లేషణ విషయానికొస్తే డైరెక్టర్ విద్యాధర్ కాగితా రాసుకున్న స్టోరీ చాలా ఫ్రెష్‌గా ఉంది. మరి స్క్రీన్ ప్లే కూడా చాలా రాశారు. ఇక ఆడియన్స్‌కి సినిమా మంచిగా కనెక్ట్ అవుతుంది. డైరెక్టర్ చాలా గ్రిప్పింగ్‌గా సినిమాని ముందుకు తీసుకెళ్లారు. సో ఆల్మోస్ట్ 6 సంవత్సరాలు ఈ సినిమా స్టార్ట్ చేసి అయిందట. ఒకే స్క్రిప్ట్ మీద ఇన్ని రోజులు ట్రావెల్ అంటే చాలా గొప్పవని చెప్పాలి. పట్టు వదలకుండా అయితే ఈ సినిమాని మొత్తానికి డిసప్పాయింట్‌మెంట్ కూడా ఫినిష్ చేసి రిలీజ్ చేయడంలో డైరెక్టర్ ఓపికను మెచ్చుకోవాలి. ఇక ఈ సినిమాలోని విద్యాధర్ చూపించిన సీన్స్ కానీ, విశ్వక్ సేన్ యాక్టింగ్ గాని నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. క్యారెక్టర్‌ని రాసుకున్న తీరు చాలా బావుంది. ఇక కొన్ని సీన్స్‌లో హైలో చూపించడంలో దర్శకుడు కొద్దిగా తడబడ్డాడని అనిపిస్తుంది గానీ, సో మొత్తానికి ఒక ఎక్స్‌పెరిమెంటల్ మూవీగా మన ముందుకు తీసుకొచ్చారు. సో మొత్తానికి ఎంతసేపు విశ్వక్ సేన్ క్యారెక్టర్ మీదనే సినిమాని రన్ చేశారు కానీ, అభినయ క్యారెక్టర్‌లో కూడా ఇంకా డెప్త్‌ని చూపిస్తే బావుండేదని మాత్రం అనిపిస్తుంది. సో ఏది ఏమైనా అభినయ క్యారెక్టర్ కూడా ఈ సినిమాకి మంచి పట్టుందనేదే తెలుస్తోంది. ఎగ్జిక్యూషన్‌లో అయితే ఆమె చాలా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. సినిమాలో విశ్వక్ సేన్ తన కొత్త క్యారెక్టర్‌ని చాలా ఛాలెంజింగ్‌గా చేశారు. చాలా డిఫరెంట్‌గానే ఉంది. సో ఏది ఏవైనా క్యారెక్టర్‌లో మరి ఒక జబ్బుతో బాధపడే వ్యక్తి ఎలా ఇబ్బందులుంటారనేది చాలా డీప్‌గా చూపించారు. సో చాందిని చౌదరి హీరోకి హెల్ప్ చేసే క్యారెక్టర్‌లో నటించింది. కలర్ ఫోటో సెటిల్‌తో ఎలా సెటిల్‌గా నటించి మెప్పించిందో, ఇందులో కూడా సెటిల్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. సో ఈ సినిమాతో అభినయ్ కూడా చాలా చక్కని పెర్ఫార్మన్స్ ఇచ్చింది. ప్రతి సీన్‌లో జీవించేసిందని చెప్పాలి. టెక్నికల్ అంశాలు, మ్యూజిక్ అయితే ఓకే అని చెప్పొచ్చు. ఇక ఇలా ఉంటే సినిమాటోగ్రాఫర్ విశ్వనాథ్ రెడ్డి విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. మొత్తానికి ఈ సినిమాలో కథ, అలాగే విశ్వక్ సేన్ ప్లస్ పాయింట్స్ కాగా, కొన్ని సీన్స్ ఎంగేజ్ చేయడంలో బోర్ కొట్టడం అనేది మైనస్ పాయింట్స్. డైరెక్టర్ మొదటి సినిమా అవడం వల్ల ఆయనకి ఎక్స్‌పీరియన్స్ లేకపోవడం వల్ల కొన్ని సినిమాలకి సంబంధించినటువంటి సీన్స్ అనేవి కనెక్ట్ కాలేకపోయింది. రేటింగ్ అయితే 2.75/5. మాస్కా దాస్ కొత్త ప్రయత్నం కొంతవరకు వర్కౌట్ అవుతుందనైతే చెప్పొచ్చు.